పెట్టి మీరు చేస్తున్నారని చెప్పి ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు తీసుకెళ్తుంటే సార్ సమకూరుస్తున్నారు? అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా? లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు, మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు? సార్ ఇందాకే నేను ఒక మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి సిస్టంలో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలియదు సార్ బయట. అంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, అది తప్పేం కాదు. మేము కూడా చాలా తెలుసుకున్న తర్వాతే దీంట్లోకి దిగడం జరిగింది. 100 కోట్లని మా కారు డిక్కీలో ఉన్నాయనో, లేకపోతే మా ఇంట్లో ఉన్నాయనో, మా సభ్యుల దగ్గర ఉన్నాయనో మేము ఎక్కడా చెప్పలేదు సార్. 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం, దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే 100 crore రూపీస్ సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్. అంటే మీ జోబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు వచ్చి ₹9 ఖర్చు పెట్టి చేసేటట్టు మీరు చేశారు. అక్కడ ₹10 సేవ చేయించినట్టు మీరు. అక్కడ ₹10 మా జోబులోంచి పెట్టాల్సిన అవసరం లేదు. మేము సామాన్యం అంటున్నాం సార్, మా దగ్గర 100 కోట్లు ఎలా వస్తాయి? అన్ని పుకార్ని మేమేమి ఇలా రుద్దలేదు సార్. మేము స్ట్రిక్ట్లీ మా వర్డ్ మీదే ఉన్నాం. అండ్ ఒక రోజు ఒక వేదిక వస్తుంది, ఆ వేదిక మీద వివరిస్తాం. ఈ 100 కోట్ల గురించి కూడా చెప్తాం. సో ఈ 100 కోట్లకు ఒక ముఖ్య ఉద్దేశం, మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో దీని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు ఈ ఊరు వాడ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు అనుమతి తీసుకున్నారా? ఒకటి. రెండోది, 2 రాష్ట్రాల్లో చేస్తారా, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమేనా? సార్ మాకు వాస్తవానికి మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూలో కూడా మాట అన్నాను, అన్నా మేము మా హీరో గారికి మేము ప్రతిదీ వివరించుకొని ఇవ్వండి. ఒక్కసారి రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోయే ఒక అభిమాని, ఒకప్పుడు కథలు చెప్తున్నాను మీకు, జరిగినవి ఇవి. రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళే ఒక అభిమాని హీరో ఇంటి ముందాగి హీరో గారి గేటు దగ్గర ఒక 2-3 రోజులు అలాగే కూర్చుంటే హీరో గారు బయటకు వచ్చి ఫోటో ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి మా రామారావు గారు. అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇంత సర్వీస్ చేస్తా, ఇంత అంటే మేము ఒక్కళ్ళమే చేస్తామని ఎప్పుడు చెప్పట్లేదండి. మాది కూడా మేము ఎగ్జాగరేట్ చేయట్లేదు, జనాలే ఎగ్జాగరేట్ చేస్తున్నారు. మేము కామ్గా సోషల్ మీడియా పోస్టర్ వేసుకొని వెళ్ళిపోయాం, జనాలే దాన్ని ఇక్కడ దా తీసుకొచ్చారు. సో అలాగా చిన్న అభిమాన్ని కూడా కలిసే మా రామారావు గారు ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని ఎందుకు కలవట్లేదు? మేము ఆయన్ని కలిసి మొరపెట్టుకొని, అన్న మేము ఇంత కష్టపడుతున్నాం మీ గురించి, ఇలా ఒకటి అనుకుంటున్నాం, ఇది చేస్తే బాగుంటుందా లేదా ఒక్కసారి చూడండి అన్న, మా వయసు చాలా చిన్నది, మాకెవరు గైడెన్స్ లేరు, మాకు మేమే తడబడుకుంటా కింద పడతా లేస్తా చేస్తున్నాం అని చెప్పాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అవకాశం ఎందుకు రావట్లేదో మాకు కానీ, మా కోర్ కమిటీ సభ్యులకు కానీ, మా తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు నాకు అది అర్థం కాని ప్రశ్న. కాబట్టి అనుమతి తీసుకోవడం అంటే ఇదే సార్, మంచి పనికి అయితే అనుమతి లేదు, ఆయనే స్టార్ట్ చేయమన్నారు, అందుకే చేసాం. అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్ యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి, దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. ఎందుకంటే అంత టీం కూడా ఎగ్జైట్ అయ్యారు మా కాన్సెప్ట్కి. మన రాజీవ్ కనకాల గారే పోస్టర్ లాంచ్ చేశారు. అలా తేరుకున్నాం అనేసరికి సెకండ్ వేవ్ వచ్చింది. అదే కదా సార్ నేను అంటున్నాను, మమ్మల్ని అంత ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమీ ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకు ఏదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడిద్ది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. ఏదైనా మీకుందా స్పష్టంగా చెప్పేయండి. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ మీతో మాట్లాడలేదు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టుగానే మీరు ఇందాక మాట్లాడారు. మరి ఎన్టీఆర్తో మాట్లాడితే ఈ సేవాయజ్ఞం ఆగిపోతుందా? లేదు, ఈ సేవాయజ్ఞం కొనసాగాలంటే ఎన్టీఆర్ సహకారం ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటారు? ఎన్టీఆర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చిన రోజు మా అన్నకి మేము ఈ కాన్సెప్ట్ని ఇంకొకసారి ఎలాబొరేటివ్గా క్లియర్గా చెప్పుకొని అప్రోచ్ ఇదన్నా, లీగాలిటీస్ ఇవన్నా, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇలా ఉండబోతుంది, ఇంత స్పాన్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి ఒక సినిమా కథని ఎలా అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్గా చెప్తామో
ఈ ఊరువాడని అలాగే చెప్పి అరే నువ్వు ఆపేయరా నాకొద్దు అంటే ఒక టైట్ హగ్గిచ్చి క్షమించన్నా నేను ఇబ్బంది పెట్టుంటే అని చెప్పి నేను అక్కడికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటానన్న. ఫిక్స్ ఇందులో లేకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం, ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం, ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా, అసలు అది ఎక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని ఓ 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒక్కటే నమ్ముతానన్నా. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడదాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశంలో. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటా నేను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకంటే చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సమితిలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తోటి తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగోరేట్ పేరిట. అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించిన దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. తమిళనాడు సీఎం విజయ్ బాటల జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీన కీలక ప్రకటన వస్తుందన్న టాక్. ఏపీ రాజకీయాలలో తారక్ ఎంట్రీతో మారనున్న ఈక్వేషన్స్. ఎవరి అండా లేకుండా సొంతగా అడుగులు వేసే ప్లాన్. ముందుగా సేవా కార్యక్రమాలతో గ్రౌండ్ ప్రిపేర్ చేసే స్కెచ్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. జనం నాడి పట్టుకోవడంలా, పబ్లిక్ మూడు అర్థం చేసుకోవడంలా సినిమా వాళ్ళకున్న తెలివి రాజకీయ నాయకులకు కూడా ఉండదు. సినిమాలల్లా డైలాగులు చెప్పుడు వేరు, పాలిటిక్స్ లో పబ్లిక్ ను మెప్పించుడు వేరు. కానీ ఈ రెండు విద్యలు తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ కోవలకే వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్. జూనియర్ ఎన్టీఆర్ అంటే జనంలా అదో రకమైన వైబ్రేషన్. ఇప్పుడు గదే వైబ్రేషన్ పొలిటికల్ సర్కిల్లో కూడా గింగిరాలు కొడుతాంది. ఈ నెల 18 తారీఖున ఆయన రాజకీయ రంగ ప్రవేశం ముచ్చట మీద ఏదో ప్రకటన రాబోతుందన్న టాక్ జోరుగా నడుస్తాంది. ఇంతకీ 18వ తేదీన ఆయన ఏం చెప్పబోతుండు, జనం ఏం ముచ్చట వినబోతుండ్రు అన్నది ఇప్పుడు 2 రాష్ట్రాలల్లా హాట్ టాపిక్ గా మారింది. పక్క రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ జోసెఫ్ కొట్టిన దెబ్బకు ఎగస్ట్రా పార్టీలు సల్లబడ్డాయి. సినిమాల స్టార్డమ్ ను పాలిటిక్స్ కు వాడుకున్న విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే ఎక్కి కూర్చుండు. విజయ్ రూట్లోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నడవబోతున్నాడా అన్న ముచ్చట జోరుగా వినబడుతోంది. రజనీకాంత్ లెక్క ఎన్నో ఏండ్లు వెనక ముందు చేయకుండా విజయ్ ఏకంగా డిఎంకే అన్నా డిఎంకే కూటములను మట్టి కరిపించిండు. అసలు విజయ్ కన్నా ముందే పాలిటిక్స్ లో ఒక ఊపు ఊపిన జూనియర్ ఇప్పుడు చివరకు విజయ్ బాటలోనే పడతాండా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. తాత ఎన్టీఆర్ రూపురేఖలు, అద్భుతమైన నటన, జనాలను ఆకట్టుకునే మాట తీరు, ఇవన్నీ ఆయనకు పెద్ద జాయ్ అని చెప్పుకుంటాండ్రు. 2009లోనే తెలుగుదేశం పార్టీ తరఫున కాలికి బలపం కట్టుకొని తిరుగుకుంటా
ప్రచారం చేసిండు జూనియర్. అప్పట్లోనే పొలిటికల్ హీట్ అంటే ఏందో రుచి చూసిండు కూడా. ఇప్పుడు ఆయన వెనక బలమైన సామాజిక వర్గం అండ కూడా ఫుల్గా ఉంది. పాన్ ఇండియా స్టార్గా ఉన్న ఇమేజ్ పాలిటిక్స్లో బాగా కలిసి వస్తుందని ఆయన అనుచరులు, రాజకీయ పండితులు లెక్కలు వేసుకుంటాండ్రు. అందుకే 18వ తేదీ కోసం అంతా వెయిటింగ్. రాజకీయాలలో టైమింగ్ అన్నది మస్త్ ఇంపార్టెంట్ అంటారు రాజకీయ పండితులు. ఈ టైమింగ్ కరెక్ట్గా ఉంటే ఎవరైనా అన్నిట్లా హీరో కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గదే టైమింగ్ కోసం చూస్తాండని విశ్లేషకులు చెబుతాండ్రు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లా ఇప్పుడు ఒక పెద్ద శూన్యత కనిపిస్తోంది. అక్కడ చంద్రబాబు నాయుడు అలియాస్ నారా లోకేష్ చేతిల రాజ్యం నడుస్తాంది. ప్రస్తుతానికైతే లోకేషే యాక్టింగ్ సీఎంగా చక్రం తిప్పుతుండని అందరు అనుకుంటుర్రు. ఇంకో దిక్కు చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. జనాలలో ఆయన పార్టీ మీద పెద్దగా నమ్మకాలైతే లేవు. మళ్ళీ లేచి నిలబడుతుందన్న ఆశలు కూడా లేవు. ఇక మిగిలింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయనకున్న బలం కూడా అంతంత మాత్రమే. గది కాకుండా ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో, ఏ స్టాండ్ తీసుకుంటాడో, ఎవరిని కలుస్తాడో ఆయనకే తెలియదని చెబుతుంటారు. బీజేపీ ఆయనను ఇంకెన్నాళ్ళు మోస్తుందో తెలియని పరిస్థితి. గిసొంటి టైంలో ఏపీలో 3వ ప్రత్యామ్నాయ నాయకుడు దరిదాపుల్లోనే లేడట. సరిగ్గా ఇదే అదనుగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఆ శూన్యాన్ని భర్తీ చేయొచ్చని ఆయన క్యాంపు గట్టి నమ్మకంతో ఉంది. అప్పట్లో 2009లో మామ చంద్రబాబు తనను వాడుకొని వదిలేసిండన్న కోపం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లా ఇంకా రగులుతూనే ఉన్నది. చంద్రబాబుకు ఎప్పుడైనా రాజకీయ వారసుడు లోకేష్ మాత్రమే అన్న క్లారిటీ అందరిలో ఉంది. జూనియర్ను ఎంకరేజ్ చేయడం నందమూరి ఫ్యామిలీలోనే సగం మందికి అస్సలు ఇష్టం ఉండదు. ఇక బాలకృష్ణ ఎప్పుడో చంద్రబాబు వేసిన చక్రబంధంలా ఇరుక్కబోయి బయటికి రాలేని పరిస్థితి. ఇవన్నీ అర్థమైనాయి కాబట్టే జూనియర్ ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండిపోయాడు. అమిత్ షా లాంటోళ్ళు పిలిచి మాట్లాడినా బయటికి ఒక్క ముక్క కూడా చెప్పలే. టైం వచ్చేదాకా మౌనంగా ఉండడమే కరెక్ట్ అని డిసైడ్ అయిందన్న ముచ్చట ఇప్పుడు అర్థమైతాంది. అందుకే సరైన ఆదరణ కోసం ఎన్టీఆర్ ఇన్నాళ్ళు వెయిట్ చేసిండన్న టాక్ బలంగా వినిపిస్తాంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి వస్తుండన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా ఈసారి మాత్రం ఆయన రూట్ మ్యాప్ పూర్తిగా డిఫరెంట్గా ఉండబోతుందంటున్నారు. దేశంలో ఉన్న పెద్ద పార్టీలు ఆయన అండగా నిలబడేందుకు క్యూ కడుతున్నా స్వయంగా బీజేపీ పెద్దలు జూనియర్ ఎన్టీఆర్ను ప్రమోట్ చేయాలని చూసినా సరే ఆయన మాత్రం ఎవరి పంచన చేరే ఆలోచన చేస్తలేడట. తమిళనాడులో దళపతి విజయ్ ఎవరి సపోర్టు లేకుండా సొంతంగా అడుగులేసి ఎట్లా సక్సెస్ కొట్టిండో గట్లనే ఏ పెత్తనాలు లేకుండా ఇండిపెండెంట్గా వెళ్ళాలనేదే తారక్ ప్లాన్ అని సన్నిహితులు చెబుతాండ్రు. ఇంకొకరి కింద పని చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేమని ఆయనకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. తారకున్న మాస్ ఇమేజ్, వాక్చాతుర్యం ముందు మిగతా వాళ్ళు ఎవరు సాటురారని ఫ్యాన్స్ కూడా అనుకుంటుర్రు. అందుకే డైరెక్ట్గా పార్టీ పెట్టి పాలిటిక్స్లా దూకకుండా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డాడంట. విజయ్ లెక్కనే మేధావులను, పొలిటికల్ స్ట్రాటజిస్టులను, అపర చాణక్యులను సలహాదారులుగా పెట్టుకున్నాడని తెలుస్తాంది. ముందుగా తన అభిమాన సంఘాలను బలోపేతం చేసి సేవా కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్ళాలన్నది తారక్ మాస్టర్ ప్లాన్. వచ్చే ఎన్నికల దాకా అంటే దాదాపు ఏడాది పాటు ఇదే తీరుగా ప్రజాసేవ చేసుకుంటా గ్రౌండ్ లెవెల్లో సింపతి, సపోర్ట్ మూట కట్టుకుంటాడని విశ్లేషకులు అంచనా వేస్తాండ్రు. ఆ తర్వాతనే కరెక్ట్ టైం చూసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడట. సొంత ఇమేజ్ను బేస్ చేసుకొని కొత్త రకం ఆశయాలకు, కొత్త తరం ఆశయాలకు తగ్గట్టుగా నయా ఏజెండాతో ఆయన రాబోతున్నాడన్న ప్రచారం ఏపీ పాలిటిక్స్లల్లా కాకరేపుతాంది. తెలంగాణలో ఆయనకు రాజకీయం చేసే ఛాన్స్ పెద్దగా లేనందున ఆయన ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ పైనే పెట్టిండని చెబుతాండ్రు. ఎవరి అండా లేకుండా సొంత కాళ్ళపైన నిలబడి సత్తా చాటాలన్న కసితో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తాండ్రు.
రాజకీయాలలో ఎప్పుడు ఏ లెక్కలు ఎటు మారతాయో ఎవరు చెప్పలేరు. జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక పెద్ద పెద్దోళ్ళ సపోర్ట్ కూడా ఉందన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తారక్ బాగా సన్నిహితుడన్న ముచ్చట మనందరికీ తెలిసిందే. గతంలో జూనియర్ చేసిన ప్రచారాలు, రాజకీయ ఎత్తుగడల వెనుక రేవంత్ రెడ్డి మార్గదర్శకం ఉందన్న టాక్ పొలిటికల్ సర్కిళ్లల్లో ఉండే. దానికి తోడు ఇప్పుడు తమిళనాడు సీఎం అయిన విజయ్ కూడా జూనియర్కు మంచి దోస్తే. వీళ్ళిద్దరి సక్సెస్ స్టోరీలు చూసినాక తారక్లో కూడా కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిందట. ఇంకో దిక్కు ఏపీల అధికార పార్టీ మీద జనాలల్లా పెద్దగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే లేవు. మొన్నటి ఎన్నికలల్లా చంద్రబాబు సాధించిన విజయం ఆయన మీద ఉన్న ప్రేమ కన్నా జగన్ మీద ఉన్న వ్యతిరేకతతో వచ్చిందే ఎక్కువ అన్నది విశ్లేషకుల మాట. పైగా ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని లోకేష్ ఒంటి చేత్తో నడిపిస్తుండడం సీనియర్ నాయకులకు అస్సలు మింగుడు పడతలేదట. లోకేష్ పక్కన ఉండే ఇద్దరు సలహాదారులే మొత్తం వ్యవహారం నడిపిస్తుండడంతో పాత కాపులు లోపల కుమిలిపోతాండ్రు. అటు చూస్తే వైసీపీ పైన నమ్మకం సన్నగిల్లింది. ఏరియాల వారీగా కొత్త మొహం కోసం పబ్లిక్ కేడర్ ఎదురు చూస్తాండ్రు. గిసొంటి టైంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతాడన్న అంచనాలున్నాయి. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా తారక్కు సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారంట. ఏపీ బీజేపీలో ఓ మోస్తరు నాయకుడు కూడా లేకపోవడంతో తెర వెనుక అండగా నిలిచే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని రకాలుగా కాలం కలిసి వస్తున్నందుకే జూనియర్ తన అడుగులు వేగవంతం చేసిండన్న ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతాంది. ఈ పరిస్థితులను క్యాచ్ చేసుకొని జనాలకు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని తారక్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుండని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి. తమిళనాడులో దళపతి విజయ్ పెట్టిన టీవీకే పార్టీ కొట్టిన దెబ్బకు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ఓ కొత్త ట్రెండ్ షురువైంది. యూత్, జెన్జీ యువత అంతా పాత మూస రాజకీయాలను పక్కన పెట్టి కొత్త నాయకత్వం కోసం ఆరాటపడతాండ్రు. దశాబ్దాలుగా అవే పార్టీలు, అవే ముఖాలు చూసి విసిగొచ్చిన జనం మార్పు వైపు చూస్తాండ్రు. ఈ మార్పును అందిపుచ్చుకునే సత్తా జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉందని ఆయన ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతాండ్రు. సీనియర్ ఎన్టీఆర్ 1983 సంవత్సరంలో పార్టీ పెట్టి 6 నెలల్లోనే పవర్లోకి వచ్చిండు. అప్పట్లో అదో పెద్ద చరిత్ర. ఇప్పుడు అదే చరిత్రను ఆయన మనవడు రిపీట్ చేస్తాడన్న నమ్మకం కూడా అభిమానులలో కనిపిస్తుంది. నందమూరి వారసత్వం, అద్భుతమైన వాగ్దాటి, తిరుగులేని మాస్ ఫాలోయింగ్, సొంత టాలెంట్ ఇవన్నీ ఆయనకు శ్రీరామ రక్షగా నిలబడతాయని పొలిటికల్ పండితులు లెక్కలు వేస్తాండ్రు. 2029 ఎన్నికల నాటికి ఏపీల రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయమంటున్న ప్రచారం జోరుగా నడుస్తాంది. ప్రస్తుతం జూనియర్ చేతిలో ఉన్న 2-3 పెద్ద ప్రాజెక్టులు కంప్లీట్ కాగానే పూర్తి స్థాయిలో జనాల్లోకి వచ్చే ప్లాన్ రెడీ అవుతుందట. అయితే ఇదంతా కేవలం ఫ్యాన్స్ ఊహ మాత్రమేనా, లేక నిజంగానే తెర వెనక ఏదైనా యాక్షన్ ప్లాన్ నడుస్తుందా అన్నది రాబోయే రోజులలో తేలిపోతుంది. ఈ నెల 18వ తేదీన ఆయన చేయబోయే ప్రకటనతో ఈ సస్పెన్స్కు ఎండుకాడు పడే ఛాన్స్ ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా 2 రాష్ట్రాల పాలిటిక్స్లలో భారీ కుదుపు రావడం ఖాయమని చెప్పవచ్చు. జనాలకు ఏది కావాలో, యువత ఏం కోరుకుంటుందో దాన్ని కరెక్ట్గా పసిగడితే ఎన్టీఆర్ సక్సెస్ను ఎవరు కూడా ఆపలేరన్నది వాస్తవం. ఇక జూనియర్ పొలిటికల్ స్టెప్ ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఇది అసలు సినిమా పాలిటిక్స్కు నాంది పలుకుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. చూశారు కదా, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం నడుస్తున్న ఈ కథనంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్.